హలో అండి అందరికీ. మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. చూడండి, ఈరోజైతే మా వారైతే పైనాపిల్ కాయ అయితే తీసుకొచ్చారు మా పాప తెమ్మనింటే. పైనాపిల్ జ్యూస్ చేసుకుని తాగితే చాలా అంటే చాలా బాగుంటుంది కదా, అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది కదా. నేనైతే జ్యూస్ చేసుకుందాం అనుకున్నాను, కాదంటే జ్యూస్ చేసేకైతే నాకైతే అంత టైం అయితే దొరకలేదు. ఈ పైనాపిల్ ఫ్రూట్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిదంట కదా. అలాగే ఇదైతే నేను పిల్లలకి స్నాక్స్గా కూడా పెట్టిస్తాను. మా పెద్ద పాపకైతే స్కూల్కి వెళ్తుంది కదా. కట్ చేద్దామని చూసాను, కానీ నాకైతే కోసేకైతే రాలేదు. ఎంతసేపు కట్ చేశానంటే 1 అవర్ అయితే పట్టింది. 1 అవర్ కూడా ఆడికి కూడా నేనైతే కట్ చేయలేదు. నాకైతే కట్ చేసేకైతే రాలేదు. చూడండి, తర్వాత మా వారు చూసి ఇంకెట్టా నేను కట్ చేయని చేత కాలేదని మా వారు అయితే కట్ చేశారు. ఇది కోసేకైతే చాలా అంటే చాలా కష్టము, ఎందుకంటే పైన అయితే కంపలు ఉంటాయి కదా, ముళ్ళులు అవైతే గుచ్చుకుంటూ ఉంటాయి. కొంచెం కోసేటప్పుడు అయితే మా పిల్లలు అయితే ముట్టుకున్నారు, కానీ పాపం కంపలు అయితే ఇరిగాయి. చూడండి, మనం కోసేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి, ఎందుకంటే కొంచెం ముళ్ళులు ఉంటాయి కదా, చిన్నపిల్లలు పట్టుకుంటే అవైతే గుచ్చుకుంటాయి. మనం ఉపవాసం ఉన్నప్పుడు కూడా ఈ కాయ అయితే ఫ్రూట్ అయితే బాగా తినొచ్చు అంట కదా, అందుకోసం నేనైతే ఈ వీడియో అయితే తీశాను. ఏ దేవుడికైనా మనం ఉపవాసం ఉన్నప్పుడు అలాగే దేవునికి నైవేద్యంలో కూడా వేస్తారు కదా ఈ ఫ్రూట్ని. చాలా అంటే చాలా బాగుంటుంది కదా. అది కూడా మనము జ్యూస్ చేసుకున్నా కూడా చాలా అంటే చాలా చల్లగా చాలా బాగుంటుంది కదా. క్లైమేట్ చేంజ్ అయినప్పుడు అలా కాకోకుండా వేడిగా ఎండగా ఎక్కువ ఉన్నప్పుడు అయితే జ్యూస్ ట్రై చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. జ్యూస్ చేద్దామని నేనైతే ట్రై చేశాను, కానీ నాకైతే వీలు కాలేదు. నేనైతే హాఫ్ కాయ కట్ చేసి పక్కనైతే పెట్టాను ఫ్రిడ్జ్లో. తర్వాత అయితే జ్యూస్ చేద్దామని అంతగా వీలు లేదని గమ్మునైపోయాను. అది కాక వానాకాలంలో ఈ పైనాపిల్ అంటే చిన్న పిల్లలు ఉంటారు కదా, మనకి 2 ఇయర్స్ 3 ఇయర్స్ అలాంటి పిల్లలు, వాళ్ళకి ఇస్తే జలుబు చేస్తుందని చాలామంది అయితే అంటూ ఉంటారు. పెద్దలు కూడా చెప్తారు కదా, అదేమి వినుకోకుండా పైనాపిల్ తినడం వల్ల చాలా అంటే చాలా బాగా ఆరోగ్యంగా అయితే పిల్లలు ఉంటారు. అందుకోసం అయితే పైనాపిల్ అయితే పాపం వాళ్ళకి ఇవ్వకుండా అయితే ఉండొద్దు, ఇవ్వండి. నేనైతే చూడండి, మా వారైతే కాయ కట్ చేస్తుంటే ఇక్కడైతే సాల్ట్ అలాగే మిరప్పొడి అయితే తీసుకున్నాను, ఎందుకంటే ఇది వేసి తినడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుందని. ఇందులో జీలకర్ర యాడ్ చేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కానీ చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ కోసం అయితే కారం అయితే లైట్గా వేసుకోవాలి. మనకి కారం ఎక్కువ యూజ్ చేసే వాళ్ళైతే ఎక్కువైతే వేసుకోవచ్చు. చూడండి, మా వారైతే ఇక్కడ రౌండ్ షేప్లో అయితే కట్ చేస్తున్నారు. పక్కనైతే పిల్లలైతే పెద్ద పాపకైతే పైనాపిల్ అంటే చాలా ఇష్టము. అలాగే మా పెద్ద పాప అయితే అక్కడ కట్ చేస్తుంటే ఒక పక్కనైతే తీసుకుంటుంది. మా పెద్ద పాప అయితే కారం అంతా వేసుకోదు, కానీ ఉత్తదైతే ఎక్కువగా తింటుంది. అలాగే ఈ చిన్న ఆనందాన్ని మీతో పంచుకోవాలని నేనైతే వీడియో అయితే చేశాను. చూడండి, మనకైతే పైనాపిల్ చిన్నపిల్లలు ఉన్నారు కదా, బయట కూడా మనం బండ్ల మీద అలా తీసుకున్నప్పుడు కూడా రోడ్డు మీద కూడా ఇలాగే రౌండ్ షేప్లోనే కోస్తారు కదా. ఇలా కోయడం వల్ల ఎందుకంటే చిన్నపిల్లలు తినేకి బాగా వీలవుతుందని ఇలా అయితే కట్ చేస్తారు. అందుకే మా వారు కూడా పిల్లలు పట్టుకోవడానికి అలాగే వాళ్ళు తినేకి వీలుగా ఉంటుందని మా వారు కూడా ఇలాగైతే రౌండ్ షేప్లో అయితే ఇలా కోస్తారు. ఎందుకంటే మనము పెద్ద పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు, కానీ చిన్నపిల్లలు కదా, వాళ్ళు పట్టుకోవడానికి బాగా వీలుంటుందని ఇలా అయితే కట్ చేశారు. నేనైతే పక్కన సాల్ట్ అండ్ ఇంకొచ్చేసి కారపొడి అయితే కలిపెట్టుకున్నాను కదా, అది ఎక్కువ ఇచ్చేయడం వల్ల పిల్లలు తినరని లైట్గా అయితే యూజ్ చేశారు, లైట్గా వేశారు. చూడండి, ఇక్కడైతే కొద్దిగా అయితే కట్ చేసి అయితే పక్కన పెట్టారు. అదే దాని మీద అయితే ఇలాగైతే కొద్దిగా అయితే లైట్గా కారపొడి ఇంకా సాల్ట్ ఉంటుంది కదా, అదైతే ఇలా వేశారు. ఇలా వేసుకొని తినడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా. అది కాకోకుండా పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా చాలా బాగా తింటారు, ఎందుకంటే ఎక్కువ కారం యూజ్ చేయకుండా తక్కువ యూజ్ చేయడం వల్ల పిల్లలకు కూడా ఇంట్రెస్ట్గా బాగుంటుంది. ఒట్టి తినడం వల్ల వాళ్ళు అంతగా ఇష్టపడరు కదా, ఇలా చేస్తే చాలా అంటే చాలా బాగా తింటారు. ఇందులో జీలకర్ర పౌడర్ అండ్ మిరియాల పౌడర్ ఉంటుంది కదా, అది వేసినా కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే నేను